గత 10 ఏళ్లలో అమలు కాని పథకాలు ఈ 2 ఏళ్లలో అమలవుతున్నాయన్నారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. త్వరలో జరిగే సర్పంచ్ ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు బొజ్జు పటేల్. కాంగ్రెస్ హయాంలో మహిళలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళల కోసం కాంగ్రెస్ ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు. త్వరలో అర్హులైన వారికి పింఛన్లు అందించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టనుందన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు తహసీల్దార్ కార్యాలయంలో 100 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ మహిళలకు ఏం చేసిందో చెప్పాలన్నారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. ఇవ్వడం అనేది జరిగింది. అనేతకు భావించకుండా మీ యొక్క చెక్కుల్ని జమ చేయండి. దాంతోపాటు రేపు ఎన్నికల కోడ్ ఉండడం వల్ల హడావిడిగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు నమ్మకంతో అక్కడ నిర్మల్ జిల్లా డీసీ ఆఫీసులు ఇవ్వడం కూడా మరి చాలా మంది జనాలు విపరీతమైన జనాలు రావడంతో ఇక్కడ ఆలస్యమైంది. కాబట్టి మిమ్మల్ని కోరుకునేది ఒకటే, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వంలో జరిగే సంక్షేమ పథకాలు 2 సంవత్సరాలు ఏం చేశారు అనే విషయాన్ని ఆలోచన చేసి భవిష్యత్ మేమైతే వచ్చేటట్టు ఎన్నికలే కావచ్చు దాని అంతటి కూడా రేవంత్ అన్నకి తోడు నీడగా మీరందరూ కూడా ఉండాలి. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మహిళలు ఉన్నారు. మేము మహిళా సంఘాలకు మహిళా శక్తి కింద చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. కేవలం మహిళా సంఘంలో ఉన్న వాళ్ళే కాదు, మహిళా సంఘంలో లేని వాళ్ళు ఉంటే వాళ్ళని మహిళా సంఘంలో చేర్చి వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక కుటుంబంలో ఒక్కరికే కాదు, ఒక కుటుంబంలో 5 సభ్యులైనా ఆ 5 కూడా చీరలు ఇస్తున్నాం. కాబట్టి చీరలు అనేవి చాలా కాస్ట్లీ తోటి తయారు చేసినాయి. దానికి సంబంధించిన ఏ డిజైన్ ఉండాలి, ఎట్లుండాలని దగ్గర 5 నుంచి 6 నెలలు మరి కూర్చొని మాట్లాడి సీతక్క గారు, దివ్యదేవరాజు గారు, అదేవిధంగా మంత్రిలో కొంత కూర్చొని ఏ డిజైన్ ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటుందని ప్రత్యేకమైన